కొట్టాల చెరువులో ఇద్దరు చెంచుల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. అప్పు తీర్చమని అడిగినందుకు లింగన్న అనే వ్యక్తి బాణాలతో అంకన్నపై దాడి చేశాడు. అంకన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, లింగన్న పరిస్థితి ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. మద్యం మత్తులో విల్లంబులతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుతుంది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు చెంచుగూడలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఏదైతే ఈ కొట్టాల చెరువు గ్రామం చెంచుగూడానికి చెందినటువంటి లింగన్న అంకన్నల మధ్య రాత్రి ఘర్షణ జరిగి ఈ ఘర్షణ ప్రధాన కారణము ఏదైతే ఈ లింగన్నకు సంబంధించినటువంటి బైక్ అంకన్న ఆత్మకూరు తీసుకెళ్లాడు శనివారం రోజున. అయితే ఆ బైక్ ఆత్మకూరు తీసుకొని వచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు క్రమంలో బైక్ రిపేర్ అయింది. అయితే ఈ బైక్ తీసుకొని వచ్చి ఈ అంకన్న లింగన్నకి ఇవ్వడం జరిగింది. లింగన్న తన బైక్ ను మరమ్మతు చేయించాలి, లేకుంటే డబ్బులన్నీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే అంకన్న అందుకు అంగీకరణ ఒప్పందం ఇద్దరి మధ్యన కూడా కొంత ఒక ఒప్పందానికి వచ్చి బైక్ ను 2 రోజుల్లో నేను మరమ్మతులు చేయిస్తానని కూడా అంకన్న చెప్పడం జరిగింది. సో 2 రోజులు దాటిపోయినప్పటికీ కూడా అంకన్న ఈ బైక్ రిపేర్ పైన కూడా పట్టించుకోకపోవడంతో లింగన్న ఏదైతే రాత్రి వెళ్లి అంకన్నను అక్కడ వెళ్లి నిలదీయడం జరిగింది. సో అప్పటికే మద్యం మత్తులో ఉన్నటువంటి అంకన్న ఏదైతే ఈ తన ఇంట్లో ఉన్నటువంటి విల్లంబులతో తీసుకొని వచ్చి ఈ అంకన్న లింగన్న పైన దాడి చేయడం జరిగింది. సో అతను అక్కడికే కుప్పకూలిపోయాడు. ఈ లింగన్నకు సంబంధించినటువంటి వీపు అదేవిధంగా ఆ ఉదరం భాగంలో కూడా 2 బాణాలు శరీరంలోనే గుర్తుకోవడంతో వెంటనే ఒకటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకి రెఫర్ చేశారు. అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ఈ లింగనకు శరీరంతో ఒంట్లో గుర్తుకెళ్ళినటువంటి 2 కూడా విల్లంబులను తీసివేసి ఇచ్చారు. అయితే అవుట్ ఆఫ్ దేవించడానికి చెప్తున్నారు. రేపు ఏదైతే ఈ లింగనను డిశ్చార్జ్ చేస్తాము. సో ఆ మూల దాడికి పాల్పడినటువంటి అంకన్న పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సుంకన్న, థ్యాంక్ యూ.